శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అని నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 1, 10, 19, 28 తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వారు న్యూమరాలజీ ప్రకారంగా ఎదగాలంటే ఏం చేయాలి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ న్యూమరాలజీ అనేది తెలుగులో సంఖ్యాశాస్త్రం అంటారు. మనిషికి నెంబర్స్కు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని నెంబర్స్ కలిసి వస్తాయి. అలాగే వారు పుట్టిన తేదీ ఎలా ఉంటుందో వారి జీవితం కూడా అలా నడుస్తూ ఉంటుంది. కొన్ని నెంబర్ల వల్ల వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. అదేంటో చెప్తాను. 1, 10, 19, 28 ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది సూర్యునికి సంబంధించిన సంఖ్యలు. వీళ్ళ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఏదైనా పని విషయంలో తెగువ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెంట్ బాగా ఉంటుంది. ఏదైనా పని చేయాలనుకోండి, వీరు చాలా చక్కగా ఈ పని నేను చేయగలను అని చేస్తారు. అదే రాజకీయ రంగంలో ఉన్నా కానీ, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ సంస్థలలో పనిచేయడానికి కానీ, ఏదైనా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడానికి వీరు చాలా చక్కగా పనిచేస్తారు. చాలామందిని చూసిన తర్వాత నేను చెప్తున్నాను. అయితే అన్ని రంగాలలో వీళ్ళు రాణించకపోవచ్చు, కానీ ఏ రంగంలోనైతే వీరు అనుకుంటారో ఆ రంగంలో మాత్రం ఖచ్చితంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఒకసారి ఈ డేట్లో పుట్టినవారు వారి క్యారెక్టర్గా ఆలోచన చేస్తే నేను గమనించిన ఈ 1, 10, 19, 28 తేదీల వారు చాలామంది రాజకీయ రంగంలో కనబడ్డారు. అయితే ఈ ఒక్క డేట్ ఒకటే కాకుండా దీనికి ఏముంటుందంటే డెస్టినీ నెంబర్ అని ఒకటి ఉంటుంది. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం ఇది కలుపుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్. దాన్ని విధిరాత నెంబర్ అంటారు. అంటే మన తలరాత బ్రహ్మదేవుడు రాస్తే ఈ నెంబర్లతో మన రాత ఏమిటో తెలుసుకోవచ్చును. పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం ఈ మూడింటిని కలుపుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్. ఆ డెస్టినీ నెంబరు వీరికి అనుకూలమైంది అయితే, అంటే 1 డేట్ ఆఫ్ బర్త్ అయింది, వారి డెస్టినీ నెంబరు 8 అయింది అనుకోండి, చాలా చాలా ఇబ్బంది. ఎందుకంటే అది 1 సూర్య సంఖ్య, 8 శని సంఖ్య. ఈ రెండింటికి వైరుధ్యం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇకపోతే మరి మనం ఏమి చేయలేం. 8 అయిన వాళ్ళు దేవుడిచ్చిన డేట్ ఆఫ్ బర్త్ని ఎలా చేంజ్ చేస్తారు? చేంజ్ చేయలేరు కదా. కానీ కాకపోతే దీనికి ఒక పద్ధతి ఉంది. దాన్ని నేమ్ ఆఫ్ కరెక్షన్ అని అంటారు. మన పేరుకు ఈ డేట్ ఆఫ్ బర్త్కు ఈ డెస్టినీ నెంబర్కు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మనం ఏమి చేసినా కానీ ప్రతిదీ కూడా ఒక వైబ్రేషన్లో ఉండాలి. తన పేరు వైబ్రేట్లో ఉండాలి, 360 డిగ్రీస్లో ఉండాలి. అంటే ఎలా? ఒక పేరు తీసుకుందాం, ఉదాహరణకు రమేష్ అని పేరు తీసుకుందాం. RAMESH రమేష్. ఈ R అనే అక్షరానికి 2, ఇలా ఒక్కొక్క అక్షరానికి విలువలు ఉంటాయి. ఆ విలువలు కూడితే ఒక మంచి సంఖ్య రావాలి, మంచి వైబ్రేషన్ సంఖ్య రావాలి. ఈ 3 నెంబర్లకు సంబంధం ఉండాలి. అది అలా ఉన్నప్పుడు వారికి బాగా ఉంటుంది. అలా కనుక లేనప్పుడు నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది చాలా అవసరం. ఆ నేమ్ కరెక్షన్లో ఏం చేస్తాము? ఏదో ఒక 2 అక్షరాలను పెంచడము, 2 అక్షరాలు తగ్గించడము చేస్తాము. అప్పుడు వారు ఆ నేమ్ను రాస్తూ పోతూ ఉంటే వారికి వైబ్రేట్ అవుతుంది. ఇది చెప్పడానికి వినేవారికి ఇలా నేమ్ కరెక్షన్ చేస్తే అవుతుందా అని ఆశ్చర్యపోవచ్చు. కాదండి, 100కు 100% చెప్తున్నాను. నేమ్ కరెక్షన్ వల్ల వారి జీవితాలే మారిపోయాయి ఎంతోమందికి. నా దగ్గరికి ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక అతను వచ్చాడు. బిజినెస్ మ్యాన్. అతను ఉండి 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 తన వ్యాపారం ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆయన దగ్గరికి వచ్చి, సార్ నాది ఇట్లా అయింది, నేను ఎలా జరిగింది ఏమిటి అని ఎనాలిసిస్ చేసాము. నేను అడిగాను అతనికి, ఎన్ని సంవత్సరాలు నువ్వు బాగా ఉన్నావు అంటే 8 సంవత్సరాలు బాగా ఉన్నాను సార్, బ్రహ్మాండంగా నడిచింది, కానీ గత 6 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నాను అన్నాడు. ఎందుకు జరిగింది అని ఎనాలిసిస్ చేశాను. మీ షాప్ పేరు ఏంటి అని అడిగాను. చెప్పాడు. ఇంతకుముందు ఏమన్నా పేరుండేనా అన్నాడు. అడిగాను. అవునండి అన్నాడు. ఇప్పుడు ఎందుకు పేరు మార్చావని అడిగాను. అంటే కొత్త షాప్ కదా అని పేరు మార్చాను అన్నాడు. ఆ పేరు యొక్క సంఖ్య ఇతనికి మ్యాచ్ కావట్లేదు. నెంబర్ 8కి వచ్చింది. అది ఇతనిది నెంబర్ 1. వెంటనే ఆ నేమ్ కరెక్షన్ చేసి, షాప్ నేమ్ కరెక్షన్ చేసేసి దాన్ని సరైన నెంబర్లోకి తీసుకొచ్చాను.
తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అద్భుతంగా ఆ షాప్ నడిచింది. అంటే పేరు బలం అనేది చాలా చాలా అవసరం. ఇకపోతే 1, 10, 19, 28 అని చెప్పాను. ఈ 1 ఓకే, అది సూర్య సంఖ్య. 10 కూడా ఓకే, అది సూర్య సంఖ్యనే. కానీ 19 అనేది ఉంది కదా, అది డిఫరెంట్. ఒకటి సూర్య సంఖ్య, రెండోది కుజ సంఖ్య. ఈ 2 నెంబర్ల కలయిక అది. అంటే ఇటు కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, తెగువ ఉంటుంది, దాంతోపాటు పోరాట పటిమ ఉంటుంది, దాంతోపాటు గొడవలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఇక 28 ఇది కూడా 2 నెంబర్ల కలయిక. 2 చంద్ర సంఖ్య, 8 శని సంఖ్య. ఈ సంఖ్య వాళ్ళకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనము న్యూమరాలజికల్గా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్, దాని డెస్టినీ నెంబరు, దాని అనుకూలమైన పేరుని కనుక మార్చుకునేది ఉంటే 100కు 100% మనం సక్సెస్ సాధించవచ్చు. మీరు ఎంత ప్రయత్నం చేసినా కష్టపడుతున్నా పని కావట్లేదని అంటే మీ పేరు బలం లేదని అర్థము. జ్యోతిష్యంలో సంఖ్యాశాస్త్రానికి విలువ ఉంది, అలాగే న్యూమరాలజీలో కూడా ఉంది. దానికి దీనికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అది వేరే ఇది వేరే అని అనుకుంటారు చాలామంది. ఇదేదో పాశ్చాత్య అంటే విదేశాల నుంచి వచ్చింది మనం అడాప్ట్ చేసుకొని చేస్తున్నామని కాదు. ఇది భారతదేశంలోనే పుట్టింది. బ్రహ్మాండమైన శాస్త్రవేత్తలు మనలో ఉన్నారు. మన ఇండియాలో చాలామంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. వాళ్ళంతా అద్భుతాలు చేసి చూపెట్టారు. కాబట్టి మీ డెస్టినీ నెంబర్కు, మీ నేమ్ నెంబర్కు నేమ్ ఆఫ్ కరెక్షన్ కనుక చేసుకుంటే ఖచ్చితం. ఈ 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి డెస్టినీ నెంబర్ కనుక 8 కానీ 6 కానీ అయితే వారి జీవితాలు ధ్వంసమైపోతాయి. సరిగా ఉండవు. ఎంత కష్టపడ్డా కానీ రాదు. మీరు చూసుకోండి. కానీ అలాంటి 8, 6 డెస్టినీ నెంబర్ ఉన్న వారికి వారి నేమ్ను వైబ్రేట్ చేసి కరెక్ట్గా నేమ్ కరెక్షన్ చేసి కోర్సు ప్రకారం కనుక రాస్తే అద్భుతం. వీరికి పనికొచ్చే నెంబర్సు ఈ 1 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి, ఈ డెస్టినీ నెంబరు ఉన్నవారికి, వారికి 2 నెంబర్ పనిచేస్తుంది బ్రహ్మాండంగా. అలాగే 3 నెంబర్ పనిచేస్తుంది, 4 నెంబర్ పనిచేస్తుంది, అలాగే 9 నెంబర్ కూడా పనిచేస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మీ పేరుకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు సంబంధం ఉంది. అది ఖచ్చితంగా కరెక్షన్ చేసుకుంటే కానీ మీరు అద్భుతంగా రాణించగలరు. మీకు ఏదైనా కష్టం ఉండి ఈ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.